పొద్దున నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వచ్చాడు జగన్ అనేటువంటి వాడు రాకూడదు ఇక జీవితంలో. ఇప్పుడు మొన్నటిసారి జగన్ అనేవాడికి వ్యతిరేకంగా ఉండాలి జనాలు అనే విధంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. అప్పుడు పాలనాపరమైనటువంటి అభివృద్ధిని కానీ ఎజెండాని కానీ ఏదైతే ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ, ఒక ఇంటి దగ్గరికి రేషన్ వ్యవస్థ, ఇట్లాంటి అనేకమైనటువంటి పాలనా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పుట్టాక ఎప్పుడూ లేనన్ని అద్భుతమైన సంస్కరణలు వచ్చినాయి. ఆ సంస్కరణల గురించిన చర్చ కాకుండా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించిన చర్చే ఎక్కువ తీసుకొచ్చారు. తద్వారా సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రభుత్వపు పరిపాలనా తీరుకి సంబంధించి ఇప్పుడు ఇదివరకు ఏమైనా వాళ్ళు ఇసుక దుర్మార్గుడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇసుక ఎట్లుందో ప్రజలకి తెలుస్తుంది కదా. దీని గురించి మేము అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అద్భుతంగా చేసామంటే నవ్వుతారు జనం. ఇప్పుడు రోడ్లు ఉంది, వేస్తున్నాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా వేస్తున్నాం అన్నాడు కదా. ఇప్పుడు అన్న అన్నాడా? వేస్తున్నాం అంటాడు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ 10 రోడ్లు వేసినా 11వ రోడ్డు కనబడినప్పుడు సహజంగా సమస్య వస్తుంది. ఈవెన్ జగన్ టైంలో కూడా రోడ్లు వేశారు కదా, కొన్ని సిమెంట్ రోడ్లు, కొన్ని తార్ రోడ్లు వేశారు. కానీ వేయలేదు అనేటటువంటి దాంట్లో నా ఏరియాకి వచ్చిందిరా, పక్క ఏరియాకి అయితే వేయలేదంట అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చిందా లేదా నెగిటివ్. అట్లాగే ఇక్కడ నెగిటివిటీ, జగన్ అనేటువంటి వాడు పాలకుడిగా పనికిరాడు.